ఓం నమస్తే. వ్యాస భగవానులకు నమస్కారం. గురువర్యులకి. రామ అంటే వాల్మీకి గారు రాముని పైన సీత పైన రామాయణం రచించారు. కృష్ణ అంటే కృష్ణ 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 అని తపస్సు చేసుకుంటే వ్యాస భగవానుడు సాక్షాత్తు మహాభారతం రచించాడు. పుట్టగానే సత్యవతికి వెళ్ళిపోయి తపస్సుకి మహాభారతం రచిస్తూ కూర్చున్నారు అడవులలో. అంటే మహర్షులకి దేని మీద వ్యామోహం ఉండదు. ఎక్కడైతే సెలయేరులు ఉంటాయో అక్కడ కుటీరం ఏర్పరచుకొని ఆ కుటీరంలో కూర్చొని కృష్ణ 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 లేదా రామ 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 అంటూ మహాభారతం రచించడం వ్యాస మహర్షి. గురువర్యులకు నమస్కారం. మొత్తం గురువులు చాలామంది మనకి, కానీ అందులో విశిష్టత పొందిన వాళ్ళు అంటే రచనలు చేసిన వాళ్ళలో వ్యాస మహర్షి, మరి వాల్మీకి మహర్షి, మరి వశిష్ఠ మహర్షి. అయితే సత్యవతి ఎవరు అని అంటారా? అయితే మనకి పెన్ భక్తి ఛానల్ వాళ్ళు మహాభారత్ అందించారు. అప్పట్లో అసలు మహాభారత్ అందరికీ తెలిసేది కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే 4వ తరగతి చదువుతున్నప్పుడు మా బాబాయ్ ప్రకాష్ పంతులు అనేవాళ్ళు. ఆయన చిన్నగా ఉంటుండే. నేను చిన్నగా 3వ తరగతి చదివేటప్పుడు మా బాబాయ్ ప్రకాశం పంతులు అంటుండే. అందరూ ఇంటికి వచ్చి అందరూ ఈ టైం కాగానే, ఈ సమయం కాగానే కూర్చొని జైమిని మహాభారతం అని ఉంటుండే. జైమిని భారతం. జైమిని ఎవరు అంటే వ్యాస మహర్షి శిష్యుల్లో ఒకడు. వ్యాస భగవానుడు జైమిని, వైశంపాయన ఉపాచ అంటారు కదా, అట్లా ఉవాచ అని అంటే, ఉవాచ అంటే చెప్పడం అనమాట. ఆయన నోటి నుండి వెలువడ్డది అని ఉవాచ అంటే. అయితే అట్లా వ్యాస మహర్షి జైమినికి చెప్పిండు అనమాట. జైమిని అంటే ఎవరంటే జైమిని అంటే ఇప్పుడు నేను నీతో చెప్తున్నట్టుగా వాళ్ళు కూడా కూర్చొని ఉన్నప్పుడు ఇప్పుడేం జరిగింది, అప్పుడేం జరిగింది గురువర్య, మరి మీరు వాళ్ళకు కుటుంబీకులే కదా, సత్యవతి మీ అమ్మనే కదా, ఇంట్లో ఏం జరిగింది అన్నీ అడుగుతుంటారు కదా. అప్పుడు ఫోన్లు లేవు, వీడియోలు లేవు, టీవీలు లేవు, ఏం లేవు. కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళ అమ్మ పిలిచినట్టుగానే వెళ్ళిపోతుండే. వాళ్ళ అమ్మకు దుఃఖం రాగానే వ్యాస మహర్షి ఎక్కడున్నావు నాయనా పుత్ర అనగానే ప్రత్యక్షమవుతుండే సత్యవతికి. అంత పవర్ ఉండేది అప్పుడు. అంటే ఇప్పుడు ఫోన్లు చేస్తే కూడా రారు, ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. కానీ అప్పుడు అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మనమే వాళ్ళని బిజీ చేసాం కదా చదువుకోమని చెప్పి. అయితే అప్పుడు అట్లా కాదు, అమ్మ నేను నీకు పుడుతున్నాను, నేను వెళ్తున్నాను తపస్సుకి, నేను రచన చేసుకుంటూ ఉంటాను అడవులలో, వృక్షాల దగ్గర, సెలయేరు దగ్గర చిన్న కుటీరం నిర్మించుకొని దొరికిన వాటితోటి తృప్తిపడి తినుకుంటూ వాళ్ళు మహాభారతం రచించాడు వ్యాస మహర్షి. ఆ రచించేది అవన్నీ అడుగుతాడనమాట జైమిని అనే శిష్యుడు అంటే ఆయనకు ఉంటారు కదా అందరూ, వాళ్ళు వీళ్ళు వచ్చి గురువు నచ్చి అక్కడే ఉండిపోతారు కదా, వాళ్ళు అడుగుతారనమాట. మరి ఏం జరిగింది అసలు ఏంటి అని అంటే అన్నీ చెప్తా ఉంటాడు. ఆ చెప్పినవన్నీ కూడా జైమిని మళ్ళీ మహాభారతం రచిస్తాడు ఆయన కూడా. ఆ మహాభారతం మన ఇంట్లో ఉండింది. మా బాబాయ్ చదువుతుంటే మేము విన్నాం జైమిని మహాభారతం అని. అయితే ఆ మహాభారతంలో ఏముందంటే సత్యవతి తను పడవ నడుపుతూ ఉంటుంది. తన దగ్గర దుర్గంధము వస్తుంటుంది, వాసన. ఆమె యొక్క తండ్రి చేపలు పడతారనమాట. ఈమె ఇంత వాసన వస్తుంది, ఎవరు పెళ్ళి చేసుకోరు వాసన వస్తుంటే. అయితే కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆమె. దేవకన్యల కన్నా చాలా అందంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఋషీశ్వరుడు వచ్చి ఆమెను మోహించి, మరి నాకు నువ్వు కావాలి అని అంటే ఆమె అంటది, నా దగ్గర దుర్గంధం వస్తుంది అని అంటది ఇష్టం లేక. అంటే నీ దుర్గంధం తీసేస్తా నేను, కానీ నిన్ను అనుభవిస్తా అంటే ఇక నా చేసేది లేక వాళ్ళు శాపాలు పెడతారు కదా మహర్షులు అని చెప్పి సరే అంటే ఆమెకి ఒక వరం ఇస్తాడు. నీ దగ్గర ఇప్పటి నుంచి మల్లెపూల గంధం వాసన వస్తుంది, నా ద్వారా నీకు పుత్రుడు పుడుతుండు, ఈ పుత్రుడు నువ్వు పెద్ద మహర్షి అవుతాడు, మహాభారతం రచిస్తాడని వెళ్ళిపోతాడు ఆయన.
అప్పుడు ఆ ఋషి పేరు ఉంది, చెప్తాను. అయితే ఈ వ్యాస మహర్షి ఏం చేస్తాడు, పుట్టగానే అమ్మ నేను నీకు జన్మించాను, కానీ ఆ తండ్రి ఏమో నీతోటి ఉండలేదు కదా, ఆయన మహర్షే కదా, నేను కూడా మహర్షి, పుట్టగానే నేను వెళ్ళిపోతున్నా, కృష్ణ కృష్ణ అనుకుంటా మహాభారతం రాసేస్తాడు ఆయన. ఆ రాసిన దాంట్లో ఏం జరుగుతుందంటే, ఈమె అలాగే పడవ నడుపుతూ ఆ మంచి సువాసనలు వెదజల్లుతూ ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అందరినీ దాటిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక రాజు వస్తాడనమాట. ఆ రాజు శాంతన మూర్తి మహారాజు. ఆయన ఏం చేస్తాడంటే, శాంతనుడు ఆయన పేరు. ఆయన ఏం చేస్తాడు, నా కొడుక్కి అంటే భీష్ముడు ఆయన కుమారుడు అనమాట. భీష్ముడు నా కుమారుడికి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, ఒక కన్యను వెతుకుదామని వస్తాడు. అయితే ఆ భీష్ముడు వృత్తాంతం ఏంది, ఆయన పుట్టుకేంది అంటే, ఈ శాంతన మహారాజు కూడా కారణజన్ముడు. పూర్వజన్మలో ఆయన దేవలోకంలో ఒక అంటే దేవేంద్రుని కీర్తన చేస్తున్నటువంటి గంధర్వులందరిలో ఆయన కూడా ఉంటాడనమాట. అప్పుడు ఆయన అటు ఇటు చూస్తుంటాడు, ఆమెను చూస్తుంటాడు, గంగాదేవిని, ఆడవాళ్ళని చూస్తుంటాడు శాంతనుడు. చూస్తుంటే నువ్వు ఇట్లా ఆడవాళ్ళ మీద ఇదితోటి అట్లా నా మీద భక్తి లేదు నీకు అని చెప్పేసి ఆ బ్రహ్మ శాపం పెడతాడు. దేవేంద్రుడు, బ్రహ్మ అందరూ ఉంటారు అక్కడ. అయితే శాంతనుడికి శాపం పెడితే శాంతనుడు ఏం చేస్తాడు, భూలోకానికి వచ్చేస్తాడు, భూమి మీద మహారాజుగా వెళ్తుంటాడు. అప్పుడు గంగాదేవి అంటది, పాపమ్మ ఆయనకి శాపం పెట్టిండ్రు ఎందుకు అట్లా అంటే, నువ్వు కూడా వెళ్ళు, ఆయన వెనకాలే నువ్వే కారణమైనవు కదా ఆయన శాపానికి, వెళ్ళి ఆయనకి భార్యగా ఒక బిడ్డను గాను, కానీ ఆ బిడ్డ చాలా భారతానికి ఒక ముఖ్యమైన వ్యక్తి అవుతాడు, ఒక పెద్ద చరిత్ర ఏర్పడుతుంది మీ వల్ల అనేసి అంటాడు. తర్వాత మళ్ళీ రండి నా దగ్గరికి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు గంగాదేవి, గంగా మరి అంటే నీకు డౌట్ రావచ్చు, శివుని గంగా ఈమె ఒకటేనా అని. ఒకటే. ఇంతమందికి భార్య ఎట్లా అయింది అంటే, ఆమె కర్మలో అలా ఉంది, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరికి అట్లా అయింది, ఒకటే జన్మలో కాలే అందరికీ. ఇప్పుడు నేను కూడా ఈ జన్మలో ఇది ఉన్నా, పూర్వజన్మలో ఏంటిదో వచ్చే జన్మలో ఏంటిదో తెలియదు అనమాట. అంటే భగవంతుడు అట్లా రుణానుబంధంతో పుట్టిస్తాడు మనల్ని, ఎవరికైనా ఎవరింటికన్నా బాకీ ఉంటే ఆ ఇంటికి పంపిస్తాడు, అట్లా అనమాట. అయితే మనము ఉట్టిగానే వాళ్ళని వీళ్ళని నిందించకూడదు, ఇట్లా ఎందుకు చేసింది అట్లా ఎందుకు చేసింది అని. అది కర్మ. మందర ఎందుకు అట్లా చేసింది, కైకేయి ఎందుకు అట్లా కోరింది, కోరేరాని కోరికలు అంటే రామాయణం జరగాలి కాబట్టి వాళ్ళు అట్లా చేసినారు. అట్లనే కొన్ని చెడు చేసే ఆడవాళ్ళు ఉంటారు, అది కారణం ఉంటుంది దానికి కూడా. అయితే ఉట్టిగానే చెడు చేసే కారణాలు కూడా ఉంటారు. ఇక వాళ్ళని భగవంతునికి అప్పచెప్పాలి, మన నుంచి మాత్రం చెడు చేయొద్దు, ధర్మంగా ఉండాలి. అట్లా భూలోకానికి వస్తుంది గంగ. వచ్చేసి శాంతన మహారాజుని చూస్తుంటుంది. శాంతన మహారాజు పెళ్ళి వయసు వస్తుంది ఆయనకి. ఆమెను చూసి ఇష్టపడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే, కానీ ఒక షరతు. ఏంటిది ఆ షరతు అంటే, నువ్వు నాకు ఎప్పుడు ఎదురు చెప్పొద్దు, నాకు ఎదురు చెప్పినావంటే నేను అదే మూమెంట్లో వెళ్ళిపోతాను, నేను ఎటు వెళ్ళిపోతానో నాకు తెలియదు అని అంటది. అంటే